సామాన్యులకు బిగ్ షాక్. మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. దేశవ్యాప్తంగా మరోసారి గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. సిలిండర్ ధర రూ. 29 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 3 నెలల వ్యవధిలో డొమెస్టిక్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. ఢిల్లీలో 14 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 913 నుంచి రూ. 942కు చేరింది. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా మార్చి 7న గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 60 పెంచారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో పాటు గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధర కూడా పెరుగుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా సరఫరా సమస్యలు తలెత్తినప్పటికీ గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధర పెంచలేదు. అయితే మే 1న ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరను పెంచింది. వాణిజ్య సిలిండర్ ధర రూ. 993, 5 కేజీల సిలిండర్ ధర రూ. 261 పెంచింది. ఆ తర్వాత జూన్ 1న వాణిజ్య సిలిండర్ ధర రూ. 42 పెరిగింది. సరఫరాలో కూడా ఎలాంటి సమస్య లేదు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాకు సంబంధించి సరఫరా పూర్తిగా సాధారణంగా ఉందని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. సంక్షోభం ఉన్నప్పటికీ ఏ రిటైల్ గ్యాస్ ఏజెన్సీ కూడా గ్యాస్ కొరతను నివేదించలేదు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల నిల్వ, బ్లాక్ మార్కెటింగ్ను నివారించడానికి దేశవ్యాప్తంగా నిరంతర చర్యలు కొనసాగుతున్నాయని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇలాంటి త్వరిత సమాచారం, ఆసక్తికర విషయాలు, అద్భుతమైన విషయాలు, ప్రపంచ విశేషాలు తెలుసుకోవడానికి తెలుగు ఫ్యాక్ట్స్ వైర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.